హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రివ్యూ అండ్ శంబాల మూవీ యాక్టెడ్ బై ఆది గారు. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లింక్స్ ఇంక రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ అయితే చాలా బాగుంది. కానీ ఇది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మూవీలో. అవి కొంచెం క్లారిటీగా తీసుంటే మాత్రం మూవీ ఎక్కడికో వెళ్ళేది కన్ఫామ్గా చెప్తాను నేను. బిగ్ మైనస్ ఏంటంటే మూవీలో విఎఫ్ఎక్స్ విజువల్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అంత వరస్ట్గా ఉన్నాయి. అది మొబైల్లో ఎడిట్ చేస్తారు చూడు, కొన్ని గ్రాఫిక్స్ అవి అలాగే ఉంటాయి మనకి. మూవీ స్క్రిప్ట్ మాత్రం హనుమాన్ సినిమా ఉంది కదా ప్రశాంత్ వర్మ గారిది, ఆ మూవీ రేంజ్లో ఉంది స్క్రిప్ట్. అంత డెవలప్ చేసుకున్నారు కానీ దానికి ఎండింగ్లో సరైన సాటిస్ఫాక్షన్ లేదు. మనం హనుమాన్ మూవీ చూసుకుంటే ఆ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, మనకి మూవీ స్టోరీ నేరేటివ్ చాలా బాగుంటుంది, అండ్ మెయిన్గా తక్కువ బడ్జెట్లో విజువల్స్ చాలా బాగుంటాయి మనకి. అందుకని సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోనే అది మిస్ అయింది. మెయిన్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ మనకి వేసే సెట్లు వేస్తారు కదా షూటింగ్, క్లియర్గా అవి సెట్ అని కనబడిపోతున్నాయి మనకి. ఇది ఒకటే కాదు, మనకి మూవీలో చూసుకున్న ప్రతి సీను కూడా మనకి సీన్లో ఎంత పవర్ ఉన్నా సరే ఆ కనిపించే విజువల్స్ ఎంత డమ్మీగా కామెడీగా ఉంటాయో మనకి చూడగానే బాగుంది కదరా సీన్, కొంచెం మంచిగా విజువల్స్ పెట్టుకుంటే బాగుంది కదరా అని ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మూవీలో మనకి మెయిన్గా స్టోరీ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. మనకి స్టోరీ చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. కాకపోతే ఎండింగ్లో దాన్ని ఇంకా కొంచెం మంచిగా చూపించుంటే బాగుండనే ఫీలింగ్ కలిగింది. అంత పవర్ఫుల్గా చూపించిందని లాస్ట్లో స్టోరీని ఏదో విధంగా ఎండ్ చేయాలి కదా అని చెప్పి ఎండ్ చేసినట్టు నా ఫీలింగ్ కలిగింది లాస్ట్లో. అండ్ మెయిన్గా మనం స్క్రీన్ ప్లే ఆ డైరెక్షన్ మనకి చాలా బాగా తీశారు. అండ్ చాలా ఎంగేజింగ్ ఉంటే ప్రతి సీన్ కూడా మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగిస్తే నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఏంటి ప్రతి సీన్ బై సీన్ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మనకి సాయి చరణ్ గారు చాలా బాగా ఇచ్చారు ఈ మూవీకి. అండ్ మనం కొన్ని సీన్స్లో ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్లో పీక్స్ ఇంకా బీజిఎం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్లో బీజిఎం ఎలివేట్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. చెప్తున్నాను కదా మూవీ స్టోరీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అండ్ ఆల్సో డైరెక్షన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టి తీసుంటే మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది నిజంగా. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అవన్నీ కొంచెం మంచిగా డెవలప్ చేసుకుంటే మూవీ నిజంగా ఎక్కడికో వెళ్ళిపోదును. అండ్ ఆల్సో యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్గా అనిపించినాయి. సైడ్ క్యారెక్టర్లు ఉంటారు కదా, ఆది గారు మాత్రం చాలా బాగా చేశారు మూవీకి. హీరో గారు కొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు చాలా మంది వరకు. కానీ ఒక్కరిద్దరు కొన్ని సీన్స్లో కొంచెం ఓవర్గా చేశారు అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కొన్ని సీన్స్లో ఎమోషన్ మనకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒకటి రెండు సీన్లో అక్కడక్కడ కొంచెం ఎమోషన్ మనం కనెక్ట్ అవ్వాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఒకటే అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనకి విఎఫ్ఎక్స్ అనేది కొంచెం మంచిగా తీసుంటే కొంచెం గ్రాండ్గా తీసుంటే బాగుండు అన్న ఫీలింగ్ తప్ప మిగిలినంత మూవీ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం పవర్ఫుల్గా రాసుకుని స్టోరీని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి మంచిగా చూపించి సెకండ్ పార్ట్ ఏమైనా పెట్టుంటే మూవీ ఎక్కడికో వెళ్ళిపోదును. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ.